మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు శ్రేష్టమైనటువంటి నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు, వందనాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యము మత్తయి సువార్త 1వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుకుందాం. ఇదిగో, కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని ప్రియులందరికీ, మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఐ విష్ యూ ఏ వెరీ హ్యాపీ క్రిస్మస్. దేవుడు ప్రతి కుటుంబాన్ని క్రిస్మస్ ఆనందంతో, క్రిస్మస్ సంతోషముతో నింపునుగాక. ప్రియులరా, చదవబడినటువంటి దేవుని లేఖనములను జ్ఞాపకం చేసుకుంటే ఒక ప్రవచనము ఇక్కడ మనకు కనపడతా ఉంది. ఆ ప్రవచనము ఎవరు ప్రవచించారు అని మనం చూస్తే యెషయా భక్తుడు ప్రవచించాడు. యెషయా 7వ అధ్యాయం 14వ వచనంలో మనకు ప్రవచనం కనపడతా ఉంది. యేసు ప్రభు యొక్క పుట్టుకకు కొన్ని వందల సంవత్సరాలకు పూర్వము దైవజనుడు యెషయా ప్రవక్త ప్రవచించడం జరిగింది. దేవుడు యెషయా ప్రవక్త నోట పలికించాడు, ప్రవశింపజేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ఇమ్మానుయేలు అనేటువంటి పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడు అని అర్థం. జాగ్రత్తగా విందాం. దేవుడు మనకు తోడు అంటే ఇప్పటి వరకు తోడుగా లేడా అంటే ఉన్నాడు. కానీ ఇమ్మానుయేలు అనేటువంటి పేరు దేవుడు మనకు తోడని అర్థం అని చెప్తున్నారు కదా. ఇంతకు మునుపేమో దేవుడు ప్రవక్తల ద్వారా, సేవకుల ద్వారా ప్రభు మాట్లాడుతూ వచ్చారు. కానీ ఇప్పుడు దేవుడే తోడుగా యేసు క్రీస్తు ద్వారా మనకు కలుగుతా ఉన్నది. కనుక ప్రియమైన వారలారా, దేవుడు మనకు తోడై ఉన్నాడు. దేవుడు మనకు ఇమ్మానుయేలు. ఈ రోజుల్లో మనం కలవరపడతా ఉంటాం, బాధపడతా ఉంటాం, ఇబ్బంది పడతా ఉంటాం. సమస్యలను చూసి, ఇబ్బందులను చూసి చాలా వాటికి వణికిపోతూ ఉంటాం. కానీ మనకు దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుడే మనకు తోడై ఉన్నాడు. దేవుడంటేనే మనకు తోడు. కనుక ప్రియమైన వారలారా, క్రిస్మస్ అంటే ఏదో పిండి వంటలు చేయడమో, లేకపోతే పండుగ వాతావరణం చేసుకోవడమో తప్పులేదు. కానీ ఇక్కడ మనం గమనించాలి, దేవుడే మనకు తోడుగా వచ్చినటువంటి శుభవేళ క్రిస్మస్. దేవుడే మనకు దగ్గరగా వచ్చినటువంటి, మన జీవితంలో వెలుగుతో నింపినటువంటి దినమే క్రిస్మస్. కనుక అందరూ సంతోషంగా, ఆనందంగా ప్రభుని ఆరాధిస్తూ, ప్రభుని గణపరుస్తూ, ప్రభును కీర్తిస్తూ మన యొక్క పండుగ వాతావరణంలో మనం ముందుకు కొనసాగుదాం. దేవుడు అటువంటి కృపను, అటువంటి భాగ్యమును, అటువంటి ధన్యతను మనందరికీ ప్రభు అనుగ్రహించునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రార్థన. ప్రియుడవైన తండ్రి, వందనాలు. ఇప్పటి వరకు మాకు తోడుగా ఉన్న దేవుడవు, ఇక మీదట కూడా తోడుగా ఉండే దేవుడవు. మీకు వందనాలు. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డను, ప్రతి ఒక్కరిని
పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించు, బలపరచు. మీ గొప్ప కార్యాలు ప్రతి కుటుంబంలోనూ, ప్రతి ఒక్కరిలోనూ మీరు జరిగించండి. క్రిస్మస్ ఆనందముతో, క్రిస్మస్ సంతోషముతో ప్రతి కుటుంబం కూడా వర్ధిల్లునట్లుగా, విరాజిల్లునట్లుగా మీరు ఆశీర్వదించండి. వివిధ సంఘాలలో ప్రపంచవ్యాప్తముగా క్రిస్మస్ను జరుపుకుంటున్న ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి, బలపరచండి. ఎక్కడ ఎలాంటి అవాంతరాలు జరగకూడనట్లుగా, ఎక్కడ ఎలాంటి అభ్యంతరమైన పరిస్థితులు కలగకూడనట్లుగా మీరు కృప చూపించి మీ నామమునకు మహిమను తెచ్చుకోవాల్సిందిగా మీకే కృతజ్ఞతలు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ యేసు ఉన్నతమైన నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము, ప్రియమైన పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించి ఫలభరితముగా మార్చునుగాక. ఆమేన్. ఆమేన్.